హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ దుర్గా టెర్రస్ గార్డెన్. ఈరోజు మీకు మా మల్బార్ పండ్లను చూపిస్తానండి. చూడండి, ఇగో చెట్టు నిండా ఫుల్గా వచ్చాయండి. ఈడికి ఒక 3-4 సార్లు కోసాను. చూడండి ఎన్ని పండ్లు వచ్చినాయో. ఇగో చూసారు, చెట్టు నిండా ఉన్నాయండి. చూడండి, ఇగో చాలా వచ్చాయి. చూడండి, ఇగో కొమ్మకున్నాయండి. చూడండి, ఇగో చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఇగో లోపల కూడా ఇంకా ఇగో ఎట్లా ఉన్నాయి చూడండి. ఇగో చెట్టు చిన్నదేనండి, కానీ పళ్ళు మాత్రం చాలా వచ్చాయండి. బోలెడు పళ్ళు వచ్చాయి. చూసారా, ఎవరు లైక్ షేర్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఏమైనా విషయాలు ఉంటే చెప్పండి. అసలు నా ఛానల్ ఎవరు చూడట్లేదండి. చూడండి, చూసారా, అసలు ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా. ఇవన్నీ కోసేయాలండి. కోసేస్తే కోసి పెట్టాలి. చూసారా ఎన్ని పళ్ళు వచ్చాయో. ఇంకా చెట్టు నిండా ఉన్నాయండి, ఇంకా మక్కలేదు. అవన్నీ మక్కిన తర్వాత కోస్తాను. ఇప్పటికైతే ఇవి చాలా వెళ్ళాయి. చూడండి, చాలా వచ్చాయి కదా. ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలండి, చాలా వస్తాయి. మనకి ఇంటికి సరిపోయన్ని వస్తాయి. అవి రోజు కొన్ని వెళ్తాయి. ఇవి తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, బ్లడ్ బాగా పెరుగుతుందండి. ఇందులో విటమిన్స్ చాలా ఉంటాయి. ఇవి తినడం వల్ల కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. చూసారా, ఏం లేదండి. దీనికి మనము వారానికి ఒకసారి ఏదన్నా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి, అంతే. అసలు ఎండాకాలంలో అయితే చాలా వస్తాయి. ఇప్పుడు వర్షం పడడం వల్ల ఇంకా చాలా వచ్చాయండి. అసలు వేసవిలో కాయలేదు ఎక్కువ, కొన్ని వచ్చాయి. ఒక 10-20 వచ్చాయి అంతే. ఇప్పుడు మటుకు చాలా వచ్చాయి. ఒక 2 వర్షాలు పడ్డాయో లేదో అసలు చెట్టు నిండా పూత వచ్చేసి అసలు కాయలు ఫుల్గా వచ్చేసాయి. ఓకేనా అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.